ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చాలా టైర్డ్ అయిపోయాను చెర్రీ. ఆ? అదేనండి, ఈ రోజు నేను బాగా టైర్డ్ అయిపోయాను అంటున్నాను. నువ్వు టైర్డ్ అయితే నేను ట్యూబ్ అయ్యానా? నేను టైర్డ్ అయ్యానులే గాని పద లోపలికి. భర్త వెనకే భార్య, ముందు మీరు పదండి. ఇలా ఉండు కంట్రోల్లోనే. అలా ఉండడం నీకు క్షేమదాయకం, నాకు లాభదాయకం. ఏంటో కాస్త తలనొప్పిగా అనిపిస్తుంది. నక్షు, కొంచెం టీ పెట్టుకుని తీసుకురామ్మా. ఇప్పుడే కదా చెర్రీ బాగా టైర్డ్ గా ఉన్నానని చెప్పాను. అంత తలనొప్పిగా ఉంటే ఆ టీ ఏదో నువ్వే పెట్టుకుని నాకు కూడా కాస్త ఇవ్వు. ఆ? ఏంటేంటేంటేంటి ఇది? మళ్ళీ చెప్పు. నేను టీ పెట్టివ్వాలా? ఏ ఇస్తే తప్పేంటి? ఇంతకు ముందు చెప్పు కింద తేల్లా ఉన్నావు, ఇప్పుడు తలపై పడ్డ రాయిలా తయారయ్యావు. ఏం కూసావే? చెర్రీ, ఏంటే నువ్వు మర్చిపోతున్నట్టున్నావే నిన్న మొన్నటి గతాన్ని. అసలు నిన్ను చెర్రీ! రేయ్, నా కూతురు మీద చెయ్యేస్తావురా? నిన్ను చంపేస్తానురా, నిన్నొదలను. నా చేతులు ఈ రోజు గ్యారంటీ. ఎంత ధైర్యం చంపేని బావా? అసలు నీకు అర్థం కావట్లేదు బావా. వీళ్ళవి మన పరిసర ఎంగిల్ తినే బ్రతుకులు. ఏం మాట్లాడుతున్నారు? మాటలు మర్యాద రానివ్వండి. ఏంటి ఏంటి మీకిచ్చే మర్యాద? ఏ నా మాటలు నిజం కాదు? అపూర్వ, కేపీ మాటే నా మాట కూడా. నీ మాట మర్యాద దాటేసింది. నీ ఆవేశం అద్దులు దాటుతుంది. కేపీ నా చెల్లెలు భర్త, చెర్రీ తన కొడుకు. ఒకప్పుడు మన ఇంటి మేనల్లుడు, ఇప్పుడు మన అల్లుడు. ఇదే బావా, ఈ మంచితనమే మన ఇంటినే ముంచేసే మనుషులుగా వీళ్ళని మారుస్తోంది బావా. నువ్వు నాకు మాట చెప్పు, నీకు మన కూతురు నక్షత్రం ఎక్కువ, లేకపోతే నీ మేనల్లుడు చెర్రీ ఎక్కువ? ఇద్దరు సమానమని మాత్రం చెప్పకు. సూటిగా నా కళ్ళలోకి చూస్తూ ఈ ఇద్దరిలో ఎవరెక్కువ చెప్పు బావా. బాగా అడిగావు అమ్మాయి. తడబడకుండా చెప్పేయండి అల్లుడు గారు. అసలు ఏమైంది అపూర్వ? చూసావా బాబా, చూసావా? నా ప్రశ్నకి సమాధానం చెప్పలేక తిరిగి నన్నే ప్రశ్నిస్తున్నావు. బాబా, కన్నవాళ్ళు ఎవరికైనా సరే తన కన్న పిల్లల కంటే ఎవ్వరూ ఎక్కువ కాదు. బాగా చెప్పావు అమ్మాయి. ముందు ఏమైందో అది చెప్పు అపూర్వ. ఇంకా ఏం కావాలి బావా? అసలు ఈ చెర్రిగాడు మన నక్షత్రం మెళ్ళ చెప్పకుండా తాడు కట్టినప్పుడే వీడి చేతులు నరికేయాల్సింది. నువ్వే ఉపేక్షించావు. ఇప్పుడు అవే చేతులు మన నక్షత్రాన్ని కొడుతున్నాయి బావా. ఎరా చెర్రీ, నా కూతురు మీద చేయి చేసుకున్నావా? నేనా మావయ్య? నక్షత్రాన్ని కొట్టడమా? నక్షు, నేను నిన్ను కొట్టానా? చెప్పవే, చెప్పు. వాడు నిన్ను కొట్టాడుగా. చెప్పు నక్షత్ర, లేకపోతే అందరూ నిన్ను కొట్టాననుకుంటారు. చెప్పవే, చెప్పు. కొట్టాడని చెప్పు. ఆయనను కొట్టలేదు డాడీ.
ఆయన ప్రేమకు నన్ను చూసుకుంటున్న విధానానికి నా కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి డాడీ. అది చూసి మమ్మీ కొట్టారనుకుని అపోహపడుతున్నట్టుంది. ఒసే 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 నీకేమైంది? ఆ చెర్రిగాడు నీకు ఏం మందు పెట్టాడే? బాబా బాబా అబద్ధం బాబా. అసలు ఆ చెర్రిగాడు మన నక్షత్రాన్ని ఒక్కసారి కాదు 2 సార్లు కొట్టాడు బావా. వాడు కొట్టడం నేను చూశాను. ఇది అబద్ధం చెప్తోంది బావా. ఇది అబద్ధం చెప్తోంది. మమ్మీ, నేనెందుకు అబద్ధం ఆడతాను మమ్మీ? నువ్వే అబద్ధం ఆడుతున్నావు. నువ్వు డాడీని ఎంత ప్రేమిస్తావో, ఎంత బాగా చూసుకుంటావో, అలాగే ఆయన కూడా అంత బాగా చూసుకుంటున్నారు. అంత బాగా ప్రేమిస్తున్నారు. అలాంటి ఆయన నన్నెందుకు కొడతారు మమ్మీ? నక్షత్ర, అత్తయ్య, ఎందుకు నక్షత్రం మీద అరుస్తున్నావు? తను నా భార్యగా అనుకూలవత అయిందనా? మొదటి నుంచి నేను మీ అల్లుడిని కావడం అత్తయ్యకి ఇష్టం లేదు మావయ్య. అది మీకు కూడా తెలుసు. అపూర్వ, చాలు, అరిచింది చాలు. బావా అర్థం లేని నీ ఆవేశం నాకు అర్థమవుతోంది. మారిపోయిన మన అమ్మాయిని చూసి సంతోషపడక వాళ్ళ కాపురంలో నిప్పులు పోయాలనుకుంటున్నావా? ఏమైపోయింది అపూర్వ నీలో మంచితనం? చెర్రీని అల్లుడుగా ఒప్పుకోలేక నీలో అసూయ మొదలైందా? బావా ఆ అసూయ నిన్ను చెడ్డదానిగా మార్చేస్తుందా? బావా మీ బొంద ఇదెప్పుడు మంచిదని మీ గుడ్డితనమే దీన్ని మంచిదానిగా నిలబెడుతోంది. చూడపూర్వ, చెర్రీయే మన అల్లుడని నీ మనసుకు నచ్చ చెప్పుకో. మంచిదానిలా అలాగే ఉండు. కాదు కూడదంటూ మళ్ళీ చెర్రిగాడి మీద ఇలాగే నిందలు నిష్ఠురాలు వేశావనుకో, నిన్ను నేను ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళండి, ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళండి. గుడ్ నైట్ అత్తయ్య. నక్షు, పద. కూతురు మీద చేయి పడిందని నువ్వు అంతులేని ఆవేశం చూపించావు. అదే కూతురు నీకంత గడ్డి పెట్టింది. నీ ఆకలి తీరదు అనుకొని అల్లుడు గారు ఏకంగా కుప్ప వేసిన గడ్డినే పెట్టేశారు. పిన్ని,